అయ్యా నీ పేరు చేయడం గొప్ప భారాన్ని నుంచి ప్రభువైనా అయ్యా మాకు క్లాస్ ద్వారా అనేక హృదయం మనకు తెలియజేస్తున్న దేవాలయ అయ్యా తండ్రి నేను కూడి వచ్చిన మేమందరం ప్రభువైనా అయ్యే క్లాస్ ద్వారా బలపరచడానికి నేను ప్రభు నీకు చూపించమని అడుగుతున్నాను ప్రభు అయ్యా నేను మీరు వదిలివేస్తే వారిగా కాదు ప్రభువైనా ఈ వాక్యాలు నేను గ్రహించిన అయినా ఈ వాక్యాన్ని అనుసరించి ప్రభు మాకు దయచేయండి దేవాలయ అయ్యా శిష్యులు దగ్గర నీ మాట వినాలని ప్రభువైనా అయ్యా మరణం గురించి పునరుద్ధానం గురించి ఏ విధంగా తెలియజేస్తారు ప్రభువైనా అయ్యా సర్వలోకానికి ఏ విధంగా సువార్త ఏ విధంగా చాటి చెప్పకుండా అయ్యా ఈ విధంగా మేము ఏ విధంగా చెప్పాలనైనా ఏ విధంగా
ఇంకా ఈ గొప్ప ఆ వచనంలో నుంచి వచ్చిన గొప్ప ఆజ్ఞ. ఇంకా 2వ క్లాస్ నుంచి వారిగా మనం నేర్చుకుందాం. 2వ లెసన్ నుంచి ఇందులోనే లెసన్ 2 మనం నేర్చుకుంటాం. గొప్ప ఆదేశం యొక్క పరిచయం అని మనం నేర్చుకుంటాం. పరిచయం, గొప్ప ఆదేశం యొక్క పరిచయం, దాని గురించి మనం ఈరోజు మనం నేర్చుకోబోతాం. గొప్ప ఆదేశం యొక్క పరిచయం. సువార్త దర్శనం ఎవరికి సువార్త దర్శనం కలిగింది? సువార్త దర్శనం కలిగిన వారు ఏ రకంగా వెళ్తారు, ఏం చేస్తారు? సువార్త దర్శనం కలిగితే అసలు సువార్త దర్శనం కలగాల, ఈ విషయాన్ని మనం నేర్చుకుంటాం ఈ క్లాసులో. చూడండి, ఉద్దేశం అని మనం సైడ్ అయితే పెడతాం. ఉద్దేశం పరిచయం నేర్చుకుంటాం. తర్వాత ఎవరు సువార్త వెళ్తారో, ఎందుకు వెళ్ళాలో అవన్నీ నేర్చుకుంటాం. తర్వాత అసలు దీని ఉద్దేశం ఏంటి అన్న దాని గురించి మనం నేర్చుకుంటాం. గొప్ప ఆదేశం యొక్క సామాన్య పరిచయం, సామాన్య పరిచయం ఈ క్లాసులో కూడా మనం చూస్తాం. గొప్ప ఆదేశం యొక్క సామాన్య పరిచయం కూడా ఈ క్లాసులో మనం చూస్తాం. సామాన్య పరిచయం. రెండో పాయింట్గా గొప్ప ఆదేశం గురించి ఒక సాధారణ అవగాహన ఇవ్వడం ఈ పాఠం యొక్క లక్ష్యమైనది. గొప్ప ఆదేశం గురించి ఒక సాధారణ అవగాహన ఇవ్వడం ఈ పాఠం యొక్క గొప్ప లక్ష్యమైనది. గొప్ప ఆదేశం గురించి ఒక సాధారణ అవగాహన ఇవ్వడం, సాధారణ అవగాహన ఇవ్వడం ఈ పాఠం యొక్క లక్ష్యమై ఉన్నది. లక్ష్యమై ఉన్నది. మత్తయి సువార్త ముఖ్య వచనాలను పెట్టుకొని మత్తయి సువార్త 28-18 వాక్యం నుండి 20 వాక్యాలు మనం చదువుకుందాం. బైబిల్ తీసి మత్తయి సువార్త 28-18 వాక్యం నుండి 20 వాక్యాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28-18 వాక్యం నుండి అయితే యేసు వారి యొద్దకు వచ్చి వచ్చి పరలోకమందును భూమి
యుగ సమాప్తి వరకు నేను ఉంటానని ఎవరికైతే నువ్వు బోధిస్తున్నావో, ఎవరి దగ్గరికైతే వెళ్తున్నావో, ఎక్కడికైతే వెళ్తున్నావో, దేవుడు యుగ సమాప్తి వరకు కూడా ప్రజలతో ఉంటాడని చెప్పండి అని చెప్తున్నాడు. మీరు ఏం బోధిస్తున్నారో, ఏం బోధించాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, వీళ్ళు ఏం బోధించాలి, ఈ విషయాలన్నీ మనం చూస్తాం. అంటే ఏం చెప్పమంటున్నారండి? ఎవరుంటారట? దేవుడే ఉంటాడట. ఎవరి దగ్గర? ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఇతనే మార్గమై ఉన్నాడు, ఇతనే జీవమై ఉన్నాడు, ఇతనే వెలుగై ఉన్నాడని, ఎవరైతే సత్యమై ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వారి దగ్గర మాత్రమే యుగ సమాప్తి వరకు యేసు ఉంటాడని వారితో చెప్పండి. చెప్పడం వల్ల వారికి ఏం కలుగుతుందట? అప్పుడు చూడండి, నేను నీతో ఉంటానురా, ధైర్యం ఉంటా అంటే ఎలా ఉంటుందండి? ఒక్క ధైర్యం ఉంటుంది. ఈరోజు మనం అదే నేర్చుకున్నాం కదండి. ధైర్యం ఉండండి, నా ప్రభు నన్ను రక్షిస్తాడని నాకు చెప్పాడు అనగానే వాళ్ళు ఒకవేళ వినకపోయినా కూడా ఇతను చెప్పే ధైర్యం పెట్టి వాళ్ళు ఏమైపోయారు? ఒట్టికి చేర్చబడ్డారు. ఒకవేళ అన్నీ ఉన్నా కూడా భయం అన్నది కలిగితే ఎలా ఉంటుందండి? ముందు కలిగేయడం వణికిపోతాం, అడిగేయడానికి కూడా అంతే కదన్నా. అడిగేయడానికి కూడా వెనకాడిపోతాం, అసలు చాలా టెన్షన్ వచ్చేది. అలాంటి ప్రజలకి ఏ దేవుడు ఉంటాడో, ఎవరు ఉంటారో తెలియచేయండి. నేను యుగ సమాప్తి వరకు నేను ఉంటానని నేను మీతో చెప్తున్నాను, ఎందుకంటే మీ దగ్గర నేను ఉన్నాను అలాగా. కనుక ప్రజలతోనూ కూడా ఉంటానని మీరు చెప్పండి. ఎంత మంచి మాట చెప్తున్నాడు దాన్ని మీరు రాసుకోవాలి చక్కగా. మీరు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? యుగ సంవత్సరం వరకు మీతో ఉంటాను, ఆ వారితో ఉంటానని చెప్పండి. ప్రజలతో ఉంటాను, నేను ఉంటాను అని కాదు. అని ఎంత వండర్ఫుల్ మాట చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే నేను మీకు తోడుంటాను కదా, పర్లేదు అంటున్నాను. ఇప్పుడు మనుషుల మీదకి దేవుడి మీద ఉన్న విశ్వాసం మనుషుల మీద తిరిగిపోయింది. అది ఎన్నో దిక్కులు మనం చూస్తాం. దేవుడి మీద ఉన్న విశ్వాసం ఏమైపోయింది? మనుషుల మీద తిరిగిపోయింది. అది కాదంట బాధ, ఆ బాధ కాదు. ఒకవేళ ఆ బాధ కానీ, అందుకనే దేవాలయంలో ఒక భిక్షగాడు రోగి అడుక్కుంటుంటే, అయ్యా నేను ఎన్ని రోజులైనా నీకు భిక్ష వేస్తాను, ఒకవేళ వేస్తే ఈరోజు వేస్తాను, రేపు వస్తాను కదా అన్నది తెచ్చిన రేపు వేస్తాను, ఎల్లుడే వేస్తాను, అలా వేసుకుంటూ పోతాను. అదే దేవుడే కానీ నీతో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడైనా నువ్వే అనేక మందికి ఎట్లా మార్చాడో చూడండి. అది దేవుడి వైపు తిప్పడం అంటే మనుషుల్ని. చూడు నాన్న, గమనించదు, చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుడి వైపు తిప్పాలి ప్రజల్ని. మీకు అర్థమైందండి? దేవుడు నీతో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు ఎవరో ఆయన ముందు ఏం చేస్తాడో, మనలో మనకి ఏదులో అయితే మనం బాధపడుతున్నామో అందులో నుంచి మనకి దేవుడు ధైర్యపరుస్తాడు. అందుకైందమ్మా. అంతేగాని మనుషులు మనమేమీ చేయలేము. దేవుడైతే సమస్తం కూడా చేస్తాడని చెప్పండి అంటున్నారు. మళ్ళీ చదువుతారా? అది ఆ మాటలు మళ్ళీ చదువుదామా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్తున్నాను. అంటే చూడండి, ఒక మాట దేవుడు చెప్పారంటే ఆ మాట జరిగే వరకు ఆయన నవ్వలేదు. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడుదల తీసుకొచ్చి నేను వారితో
తీసుకెళ్ళొస్తున్నారు. ముందు సముద్రం ఉంది, వదిలేశాడండి. ఎంత వండర్ఫుల్ విషయం చూడండి. ఉండడం ఉంటుంది. నేను ఉన్నవాడిని అన్నవాడిని అంటాడు. ఇక్కడ నిర్మాకాండంలో నేను ఉన్నవాడిని అన్నవాడిని. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసండి? ఉన్నవాడే, మనతోనే ఉన్నాడే. ఎవరితో ఉన్నాడు? మనతోనే ఉన్నాడే. గొప్ప దేవుడు మనం ఆరాధిస్తాము. అయితే ఈ విషయాలు మనం ఏం చేయాలట? మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ మనం ఏం చేయాలి? అందుకనండి మాట చెప్తాడు పేతురు కొన్ని ఇంట్లో. ఏమంటాడు తెలుసా? నేను నిజంగా పక్షపాత కాడని నిజంగా నేను గ్రహించి ఉన్నాను. గ్రహించాడు కదా. ఏమన్నాడు? తెలుసుకొని ఉన్నాను. ఏమన్నాడు? చూడండి, పేతురు ఎక్కడ చూశాడు నిజంగా పక్షపాత కాడని? అతను చేపలు పట్టుకుంటున్న వ్యక్తి చేపలు పట్టుకొని ఆ రాత్రి కష్టపడి పగలు వచ్చాడు. ఇంట్లోకి వచ్చేది చేపలు అన్నీ పట్టుకొని. అయితే ఈ లోపుగా కొత్తగా ఎప్పుడైతే అనారోగ్యం ఉందో చేతులు ఉంచగా ఆవిడకి ఉన్న జ్వరం అంటే ఏ విధంగా వచ్చిందో జ్వరం ఏంటి పేతురు చూశాడు. అంత ఇంట్లో ఉండేది మనం. మీకు అర్థమైందా? అంటే డాక్టర్లు కూడా బాగు చేయలేని అప్పుడు నీళ్ళు, రసాలు, ఆకులు ఇట్లాగా కొన్ని వల్ల వైద్యం జరిగేది. కానీ అన్ని వేసినా కూడా జ్వరం పోలేదు. అయితే చేతులు ఉంచగా పోయిందని అంటున్నాడు. అంటే నా అత్తగారు ఎంత రోగుగా ఉన్నా కూడా ఏంటి అది ఏ రకమైన రోగైనా చేతులు ఉంచడం నేను చూశాను. అందులో అతను పక్షపాతం చూపించలేదు. మరొకరైతే చేతులు వేస్తే అది ఎవరికైతే అంటిపోతుందామోనని కొద్దిమంది చేతులేదు. ఎంత విషయాలు అతను మాట్లాడుతున్నాడు చూడండి. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఏం తెలుసుకున్నామో అవి ప్రజలకి తెలియచేయాలి అని చెప్తున్నాను. మనం వెళ్ళాలి, బోధించాలి, బాప్టిజం ఇవ్వాలి, బోధించాలని. ఏం బోధించాలని? దేవుడు మనతో ఉన్నారు, నేను ఉంటానని చెప్పాలా? మనం ఎంతసేపు ఉండగలం? కనుమరుగైపోతాం మనం. అంతే కదండి, మనం కనుమరుగైపోతాం. కానీ దేవుడు అయితే యుగ సమాప్తి వరకు ఉంటాడని దేవుడిని పరిచయం చేయాలి. దేవుడిని పరిచయం చేస్తే వారు దేవుడు పట్టుకుంటారు కనుక, వారు ఆ విశ్వాసంలోకి వస్తారు కనుక వారు ఇంకెన్నడూ తొలగిపోరు. అదే మనం ఏదైనా తిరుగుకున్నామంటే, అందుకే నేను ఇప్పుడు ప్రజల్ని దేవుడి సేవకుల వైపు తిప్పుకుంటున్నాం. మేమందరం చాలామంది అలా తిప్పుకోకూడదు. దేవుడి వైపు తిప్పాలి మీ అందరినీ. ఆ రకంగా తిప్పితే మీరందరూ కూడా దేవుడి వైపు తిరగడం వల్ల మీరు ఎక్కడుంటారో పరలోకంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైంది కదండి? అందుకని మాట్లాడుకుంటాం. మనం ఇంకో మాట మనం నేర్చుకుందాం. ముఖ్య వచనాలని మనం సైడ్ ఎడిట్ పెట్టుకుందాం. ముఖ్య వచనాలు అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి 16 వచనాల వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు మనం చదువుతున్నాం. చదువుతారు ఒకరే కాకుండా అందరూ చదువుతాం. అయ్యా అందరూ చదువుతాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష ఎదుర్కోబడును. చూడండి, గొప్ప ఆదేశం యొక్క ముఖ్య వచనం ఇది. సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నారు. సర్వ సృష్టికి వెళ్ళాలి. సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఏంటి సువార్త? సదాకాలం యుగ సమాప్తి వరకు ఆయన ఉన్నవాడు. మీకు అర్థమైందండి? ఇదే సువార్త. ఆయన నేను నిజంగా దేవుడని తెలుసుకొని ఉన్నాను.
ఇదే సువార్త. మీకు అర్థమైంది కదా? ఇది సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పే ఆ బలం, ఆ కృపను మనం పొందుకునేటట్లుగా మనం నడవాలని చెప్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్తే, సువార్త అంటే ఏంటండి? మనం సువార్త అది ఏంటి? సువార్త అంటే ఏంటంటే వెనకాల నుంచి వచ్చింది ఉప్పు అంటే మంచి వార్త. ఈ మంచి వార్త ప్రజల్లోకి ఏం చేయాలి? మనం పంపించాలి. ఇది చెడ్డ వార్త, మంచి వార్త అంటే మంచి వార్త. ఏంటి మంచి వార్త? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు ఆయన. భూమి మీద పరిశుద్ధుడికి ఏ పాపం లేనట్టుగా జీవించాడు ఆయన. పాపం లేనట్టుగానే చనిపోయాడు ఆయన. పాపం లేనట్టుగానే ఆయన ఆరోగ్యమయ్యారని మనం చెప్పేటట్లుగా మనం ఉండాలి. అదే సువార్త, మంచి వార్త. ఇందులో ఏమైనా సెట్ ఉందా? ఎవరినైనా చంపేశాడండి? చాటుగా ఏమన్నా చెట్టు చోటు ఏమన్నా ఈటి పట్టు ఏమన్నా బాగా వేసి చంపేశాడా? అది ఏం చెత్తనం ఏమి లేదు. ఇతను చంపేసిన వారిని కూడా క్షమించాడు. ఈ నీటెట్టి పొడిసేసిన వారిని కూడా క్షమించాడు. చూడండి, సిలువలో నీటెట్టి పొడిసేస్తానట. చివరి నీటి పొట్టు వచ్చి కన్నుగుడ్డు మీద పడ్డదట. ఆ కన్నుగుడ్డు బాగా అయిపోయిందంటండి. ఆ కన్నుగుడ్డు అని మాట్లాడు లేదు, అది బాగా అయిపోయిందంట. తర్వాత ఆ సిలువ క్రాస్లో వేసే ఎన్ని ఉంటాయంట? 4 సేల మేకులు. ఎన్ని మేకులు ఉన్నాయి? 3 ఉంటాయి. కారణం గుడ్డోడు కదండి, పోయింది, కనబడలేదట. ఒకవేళ రోమా ప్రభుత్వం ప్రకారం ఏమైనా సిలివేసిన వాళ్ళు కూడా అది తప్పుగా పని చేస్తే వాళ్ళకి కూడా శిక్ష ఉంది. అందుకని ఆ రోమా ప్రభుత్వం ప్రకారం ఆ శిక్ష వీళ్ళకి పడకూడదని ఆయన 2 కాళ్ళు ఎదిగాట. ఒకటి మంచి దేవుడు కదండి. ఇదేనండి సువార్త అంటే. ఈ సువార్త విని ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా బాప్టిజం తీసుకుంటారు, మార్మోన్స్ పొందుతారట. ఒకవేళ ఈ మాటలు కూడా వినకుండా విని మార్మోన్స్ పొందలేదనుకోండి, వారి శిక్షణ అనుమతిస్తారని చెప్తున్నారు. వారేమనుమతిస్తారు? అందుకని మనం గమనించండి ఇక్కడ ఏమని అంటే, ఒక భారం మనకు రావాలి. ఏం భారం ఉందంటే, ఏ భారం అంటే మీరు రాసుకుంటూ ఉండాలి. నేను చెప్తూ ఉంటాను పాయింట్లు అన్నీ రాసుకుంటూ ఉంటుంటే నేను మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. ఏమి మనం నాదే తప్పు ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మనం ఒక విషయం మనం ఏం చెప్పారంటే ఇప్పుడు అంతకుముందు ఏదో ఒక మాట చెప్తాను. విధించబడుతుంది శిక్ష అన్న దగ్గర మనం ఒక భారం కలిగి ఉండాలని అని చెప్పాను. ఒక భారం కావాలి మనకి. ఏంటంటే చూడండి, నమ్మని వారు శిక్షింపబడతారట. ఏంటి ఆ శిక్ష? నరకం. అయ్యో ప్రభా, నరకంలోకి వెళ్ళిపోకూడదు ప్రభా, అందరూ కూడా రక్షింపబడాలి, మార్మించుకోవాలి, బాప్టిజం తీసుకోవాలి అని భారం కలిగి మనం పనిచేస్తే ఇంటికి ఎవరు మార్మించుకుందరో అందరూ మార్మించుకుంటారు. మనం కానీ పనిచేస్తే, మనం కానీ ఈ పిలుపుని పట్టుకుంటే, మనం కానీ ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే నమ్మి మనం ముందుకెళ్ళి సువార్త చేస్తే వాళ్ళు రానంటారా? మనం అవిశ్వాసంతో వెళ్ళి సువార్త చెప్తే నేను చెప్తే ఎవరైనా వింటారా అని అంటే ఎవరు వినరు. నేను వెళ్ళి సువార్త చెప్పడం వల్ల తప్పనిసరిగా నా యొక్క దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడని మనం వెళ్ళి ప్రకటన చేస్తే వాళ్ళ శిక్షలోకి వెళ్ళరు.
మంచి మాట చెప్తాను. ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే రాత్రిలో ప్రార్థన చేసుకుంటుంటే అతనికి ఒక స్వరం వినబడుతుందండి. ఒక స్వరం కాదు, చాలా స్వరాలు వినబడుతున్నాయంట. ఎట్లా వినబడుతున్నాయంటే, అయ్యో నన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా, అయ్యో కాలిపోతున్నానే, అయ్యో పురుగులు నా శరీరాన్ని నన్ను తింటున్నాయే, అయ్యో ఎవరైనా మనిషిని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుంటే కేకలు వినబడుతున్నాయండి. ఎప్పుడైతే ఆ కేకలు వినబడుతున్నాయో ఈ దైవజనుడికి వెంటనే మెలుగు వచ్చేసి లేచేసి ప్రభుని అడుగుతున్నారంట, ప్రభా ఈ కేకలు ఎక్కడి ప్రభు అంటే నరకంలో నుంచి వినబడుతున్నాయి. అందరూ కూడా వాళ్ళు శిక్ష నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది కదా, ఎంతమంది నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోతున్నారో, నువ్వు ఇంకా పని చేయవలసింది ఎంతైనా ఉంది, నువ్వు పని చేయి దేవుడు అని చెప్పి ప్రభు అతనితో మాట్లాడారు. స్తోత్రం. అదే విధంగా మన పక్కవారు, మనతో ఉన్నవారు, మనం మాట్లాడే మన స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి పోవడం దేవునికి ఇష్టం కాదు. వారందరూ శిక్ష పడడం మనకి ఇష్టం లేదు, దేవునికి ఇంకా ఇష్టం లేదు. అందుకని మనంతుగా మనం ఏం చేయాలట, సువార్త అందచేయాలి. ఏమంటే సువార్త యేసయ్య గురించి మాట మనం ఏం చేయాలి, అదే మాట్లాడుతున్నాను. మీరు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి. ఎవరైతే సువార్త అందలేదో, ఎవరైతే కాన్ఫిడెన్స్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయండి, సువార్త చెప్పండి, విత్తనం వేయండి. ఏం చేయాలి, ఈ రోజు వేసిన విత్తనం తప్పనిసరిగా అప్పటికి తప్పనిసరిగా అతను మీరు ఫలించడం చూస్తారు అని చెప్పి గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నారు. ఏంటి అదే మీరు ప్రార్థన చేయండి, అయ్యా మా పక్కలో మా ఇంటి పక్కలో ఉన్నారు కదా, వారు నశించుకోవద్దు, సహాయం చేయండి. మీకు నేను సీట్ ఇచ్చాను, ఒక సీట్ ఇచ్చాను. మీ స్నేహితుల పేరు రాయమని చెప్పి 5,000 కానీ 10,000 కానీ రాయమని చెప్పి, మరి ఆ సీట్లో ఉన్న పేరు మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ వచ్చే క్లాస్కి మాత్రం ఆ సీట్ తీయండి, తప్పనిసరిగా దాన్ని చేయబెట్టి మనం ప్రార్థించాలి. ఓకేనా? అసలు ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు. నశించిపోతే వారి శిక్ష ఎలా ఉంటుందట, వారించుకోవాలట. ఇప్పుడు 100 సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికితే ఈ భూమి మీద, 100 సంవత్సరాలు భూమి మీద ఒక వ్యక్తి బ్రతికితే నరకంలో ఆ వ్యక్తి తరతరాలు కాలుతాడు. ఎంత శిక్షని! ఇక్కడ బ్రతికేదే ఒక చిన్న లేకుంటే అక్కడ అసలు సాగులేదు. దీనికి ఈ ఆత్మ కాలుతూనే ఉండాలి. మంచినీళ్ళు తాగడానికి కూడా ఎవరు వచ్చేవారు, మంచినీళ్ళు అడిగితేనంటండి యాసిడ్ ఆ అక్కి పోస్తారంట, మంచినీళ్ళు తాగరా అని. ఎంత ఇది ఊహించుకుంటుంటే ఎంత భయంకరంగా ఉందో, ఎంత బాధాకరంగా ఉందో. మన ముందే చాలా మంది చచ్చిపోయారు, సుఖం కాలేదు అని ఎంత బాధ కలుగుతుందో మనకి కదా, ఎంత బాధ కలుగుతుందో, చాలా బాధ కలుగుతుంది. కనుక అటువంటి బాధ కలిగడం వల్ల మనం ఏం కలుగుతామంటే దర్శనం అన్నాడు కదా, దర్శనంలోకి దేవుని నడిపిస్తాం. ఈ మాటలు విని కూడా మనం వెళ్ళిపోతే ఏ దర్శనం కూడా ఈజీగా తీసుకుంటే ఏ మాట కూడా మనం చెప్పలేము. నాకు కాదు లేదా మనం తీసుకుంటే మనం ఏ మాటలు కూడా మనం చెప్పలేము. కనుక మనం ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఎవరు కూడా శిక్ష విధింపబడకూడదు. నేనున్న రక్షింపబడ్డాను, వారికి ఒక మాటని చెప్పి అలాగే తప్పనిసరిగా వారిని ఇందులో తీసుకురావాలి, రక్షణలోకి. ఆ కృపను ఇవ్వండి, ఆ దమ్ము, ఏమంటారు, ఆ కెపాసిటీ నాకు ఇవ్వండి, ఆ ధైర్యం నాకు ఇవ్వండి, ఆ బలం నాకు, ఆ మాట జ్ఞాపకం నాకు ఇవ్వండి ప్రభా అని మనం అడిగి మనం చెప్పామని తప్పనిసరిగా కార్యసిద్ధి కలిగజేసిన దేవుడు.
ఆమె గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం. రెండవది మాట్లాడాలి. గొప్ప ఆదేశముపై సైడ్ హెడ్డింగ్ చెప్తున్నాం. గొప్ప ఆదేశంపై 7 ప్రాథమిక ప్రశ్నలు. గొప్ప ఆదేశంపై 7 ప్రాథమికమైన ప్రశ్నలు. ఫస్ట్ పాయింట్, గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఏమైంది? ఫస్ట్ పాయింట్, గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఏమైనది? సందర్భం ఏమైనది? రెండోదిగా యేసు గొప్ప ఆదేశమును ఎందుకు ఇచ్చెను? రెండో పాయింట్గా యేసు గొప్ప ఆదేశమును ఎందుకు ఇచ్చెను? మూడో పాయింట్గా గొప్ప ఆదేశం మనం ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి? గొప్ప ఆదేశం యేసు గొప్ప ఆదేశం ఎందుకు ఇచ్చినో రెండోది. మూడోది, గొప్ప ఆదేశం మనం ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి? నాలుగోది, గొప్ప ఆదేశం ఏమిటి? మూడోది, గొప్ప ఆదేశం మనం ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి? గొప్ప ఆదేశమును మనం ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి? నాలుగోది, గొప్ప ఆదేశము ఏమిటి? ఐదోది, గొప్ప ఆదేశం యొక్క పనిని పూర్తి చేయడానికి మనం ఏమి అవసరం? మనకి ఏమి అవసరం? గొప్ప ఆదేశం యొక్క పనిని పూర్తి చేయటకు మనకు ఏమి అవసరం? ఆరోది, గొప్ప ఆదేశం యొక్క పనిని పూర్తి చేయడానికి ఏం పడుతుంది? గొప్ప ఆదేశం యొక్క పనిని పూర్తి చేయడానికి ఏమి పడుతుంది? ఏడోది, గొప్ప ఆదేశం యొక్క పనిని నెరవేర్చినప్పుడు అది ఎలా ఉంటుంది? ఏడోది, గొప్ప ఆదేశం యొక్క పని పూర్తి చేసినప్పుడు నెరవేర్చినప్పుడు అది ఎలా ఉంటుంది? గొప్ప ఆదేశం యొక్క పనిని నెరవేరినప్పుడు అది ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సందర్భం ఏమైంది? అసలు ఏంటి సందర్భం ఏంటి? ఫస్ట్ పాయింట్ మనం చెప్పిపోతాం. గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఏంటి? మనం ప్రశ్నలు రాసుకున్నాం. ఇప్పుడు దానికి మనం జవాబుల్ని దాని గురించి మనం బాగా నేర్చుకుందాం.
ఆదేశం యొక్క సందర్భం ఏంటి అనేది మనం మళ్ళా ఒక సైడ్ లింక్ పెట్టుకుందాం. గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఏంటి అనేది సైడ్ లింక్ అంటే ఫస్ట్ రాసుకున్నారు కదా, అదే సైడ్ లింక్ పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్గా రాసుకున్నారు కదా, దాన్ని సైడ్ లింక్ పెట్టుకోండి. ఇప్పుడు దానికి చక్కగా మనం దాన్ని చక్కగా దాన్ని వివరించుకుందాం, మాట్లాడుకుందాం. గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఏమిటి అది సైడ్ లింక్ పెట్టుకోండి. మొట్టమొదటి పాయింట్లుగా మనం రాసుకుందాం. అసలు సందర్భం ఏమంటారు, ఎందుకు అట్లాగా ఎందుకు ఆ మాట మాట్లాడారంటారు, మీరు ఏమైనా చెప్తారా? గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఏమైందో అన్నది ఏమైనా చెప్తారా మీరు? అసలు మీరు వెళ్ళండి ఏమిటి, తర్వాత బాప్తిస్మం ఇవ్వండి, తర్వాత బోధించండి అని చెప్పడానికి తర్వాత మీరు ఎంతమందికైతే మీరు సువార్త చెప్తారో వారందరూ కూడా నమ్మి బాప్తిస్మం తీసుకుంటారు. ఒకవేళ నమ్మకపోతే శిక్ష విధింపబడతారు. ఈ మాట చెప్పడానికి సందర్భం ఏంటి అని అడుగుతున్నారు ప్రభు. ఏమంటారు? ఏంటి ఏమన్నారు? ఏమంటారు? ఆ సందర్భం ఏమంటారు? ఎందుకు ఆ మాట పలికారంటారు ఆయన? తృప్తి. ఆ మాట చెప్పడానికి కారణం ఏమంటారు? కొద్దిగా ఎగినానా అలాగ అన్నీ కనబడాలి కదా. ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే చూడండి, మొట్టమొదటి పాయింట్గా రాస్తాం. దేవుడి లోకం కొరకైన తన ప్రణాళికలో గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఉంది. దేవుడు ఈ లోకం కొరకైన తన ప్రణాళికలో గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఉంది. దేవుడు ఈ లోకం కొరకైన తన ప్రణాళికలో గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఉంది. దేవుడు ఈ లోకం కొరకైన తన ప్రణాళికలో గొప్ప ఆదేశం యొక్క సందర్భం ఉంది. చూడండి, ఇవి కొద్దిగా మనం విందాం, ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవుడి లోకం కొరకైన తన ప్రణాళిక అంటే ఆ ప్రణాళిక ఏంటంటే ఎవ్వరూ కూడా నశించుకోకూడదు. అది ప్రణాళిక. దేవుడి ప్రణాళిక ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నశించుకోకూడదు. ఆయన ప్రణాళిక అది. ఎవ్వరు కూడా నశించుకోకూడదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని యొక్క ప్రణాళిక అది. రెండు పాయింట్గా రాసుకుందామండి. దేవుని ప్రణాళిక బైబిల్ యొక్క పెద్ద కథ. దేవుని ప్రణాళికే బైబిల్ యొక్క పెద్ద కథ. దేవుని ప్రణాళికే బైబిల్ యొక్క పెద్ద కథ. దేవుని ప్రణాళికే బైబిల్ యొక్క పెద్ద కథ. చూడండి,
ఇది మనం సరే మనం బాగా అనుకుందాం. కథ పెద్ద పెద్ద కథ అంటారు. ఏంటి పెద్ద కథ? ఏమైనా చెప్తామా? పెద్ద కథ అంటున్నారు ఇక్కడ. ఏంటి ఆ పెద్ద కథ? పరలోకంలో యేసయ్య ఉన్నారు. ఆయన లోకానికి రావడం ఏంటి? ఊహకు అంతం రాసేది అని ఊహకు అంతేది అది. అసలు బైబిల్లో రాయబడ్డది. అసలు ఆయన పరలోకంలో ఉంటే ఆయన మరలా భూమి మీదకి రావడం ఏంటి? ఈ గొప్ప విషయం కదా. తర్వాత భూమి మీదకి వచ్చి ప్రజలందరితో ఉండడం ఏంటి? విశేషమైన సంగతి ఉండడం ఏంటి? అసలు దేవుడేంటి? ఆయన మళ్ళా ఒక కన్న మరియమ్మ గర్భాన్ని పుట్టడం ఏంటి? మళ్ళీ ఆయన ప్రజలతో ఉండడం ఏంటి? అసలు ఒక పెద్ద కథలా ఉంది. ఇదేంటంటే పెద్ద కథలా ఉంది. మీకు అర్థమైందా? అందుకే నేను వివరిస్తాను. మూడో పాయింట్గా ఈ పెద్ద కథ ఆది కాండంలో ప్రారంభమై ప్రకటన గ్రంథం 21లో సమాప్తమైనది. ఈ పెద్ద కథ ఆది కాండంలో ప్రారంభమై ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సమాప్తమైనది. ఆది కాండంలో ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సమాప్తమైంది. అందుకనే ప్రకటన గ్రంథం చివరిలో కిందన సమాప్తమైనది అని రాయబడుతుంది. అంటే చూడండి, ఈ కథ అంతా కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను రాసేసాను. ఇంకేమీ లేదు ఇందులో. ఆది కాండంలో ఆది యందు దేవుడు అని ప్రారంభించాం. ఆది యందు ఉన్నాడు దేవుడు. మీకు అర్థమైందండి? ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏది చేశాడో సమస్తము కూడా రాయించాడు. అప్పుడు సమాప్తానికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి తీసుకొచ్చి ఆఫ్ చేశాడు. మీకు అర్థమైందని చూడండి, ఆది కాండం నుంచి దేవుడు ప్రకటన గ్రంథం వరకు ఒక మనిషిని ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో నేర్పించి, ఎలా ఉంటే ఏమవుతుందో, ఎలా ఉండకపోతే ఏమవుతుందో చెప్పి, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు అని చెప్పి, ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదు అని చెప్పి, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు సమస్తము కూడా నేర్పి సమాప్తం చేశాడు ఆయన. మీకు అర్థమైంది? ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుంది కదా. ప్రకటన 21వ అధ్యాయం 21వ అధ్యాయం 22 అధ్యాయం చివరిలో ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం చివరిలో మీకు అర్థమైంది? సమాప్తమైందని చెప్తారు. నా దేవుడు చూడండి, కథని సమస్తము కూడా ఆయన జీవితాన్ని, మానవ జీవితాల్లో ఎంతగా ప్రేమించాడో అదంతా కూడా సమాప్తం చేశాడు. ఆ తర్వాత 4వ పాయింట్గా దేవుడు తన విమోచన ప్రణాళికను అబ్రహాముకు బయలుపరిచను. దేవుడు తన విమోచన ప్రణాళికను అబ్రహాముకు బయలుపరిచను. గొప్ప ఆదేశం యొక్క కథ అబ్రహాముకు బయలుపరిచను. గొప్ప ఆదేశం యొక్క కథ అందులోనే రాయింది. గొప్ప ఆదేశం యొక్క కథ క్రిస్మస్ మరియు కలవరికి చాలామంది అబ్రహాముతో ప్రారంభమైంది. గొప్ప ఆదేశం యొక్క కథ క్రిస్మస్ మరియు కలవరికి చాలా ముందే అబ్రహాంతో ప్రారంభమైంది. క్రిస్మస్ మరియు కలవరి
కలవరికి చాలా ముందే అబ్రహాముతో ప్రారంభమైంది. ఈ మాటని నేను కొద్దిగా వివరించాలనుకుంటున్నాను. చక్కగా వివరిద్దాం. మీరు రాశారు కదా, క్రిస్మస్ మరియు కలవరికి ముందే అబ్రహాంతో ప్రారంభమైంది. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నేను బాగా వినండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. ఉండి కలవరగిరిలో ఆయన ప్రాణం పెట్టడం మనం చూస్తాం కదండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నయ్య అక్కడికి కొద్దిగా మాట్లాడుతున్న విశేషం ఏంటంటే, క్రిస్మస్కి ముందే, యేసు పుట్టక ముందే, క్రిస్మస్ అంటే క్రిస్మస్కు ముందే, కలవరి అంటే కలవరిగిరిలో ప్రాణం పెట్టడం ముందే అబ్రహాంతో ప్రారంభమైందంటే ఇది ఏమైంది? అబ్రహాంతో ప్రారంభమైంది. చూడండి, అబ్రహామా, నీకు 50 కొడుకున్నాడు కదా, నాకు బలిస్తావా? ఇస్తాను ప్రభు, అందులో అంటాను నేను, అది తీసుకురా అని చెప్పి ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. ఎప్పుడైతే ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడో, ఇస్సాకుని పాలు కట్టి కట్టెల మీద పెడితే, అయ్యా నాన్నగారు, కట్టెలోనే నిప్పు ఉంది ఏంటి, మరి వదిలిపడటానికి గొర్రెలు కావాలి కదా నాన్నగారు అంటే, ఇది ఎరువుగా చూసుకున్నానని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే కత్తిని తీస్తాడు. తీర్చి మెడ తలపై నరికేద్దాం అనేసరికి, అబ్రహ్మ ఆగు, చూడు ఆ పొదలో అరుస్తున్న గొర్రెపిల్ల ఉంది, దానిని బలి అని చెప్పారు. స్తోత్రం. అంటే చూడండి, ఈ యొక్క బలి, ఈ కలవరి ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది? ఆ గొర్రె ఎవరో? యేసుక్రీస్తే. అంటే క్రిస్మస్కి ముందే, కలవరికి ముందే అబ్రహాంతో ప్రారంభమైంది. అంటే ఏదో మనుషుల్ని పట్టుకోవడానికి, మనుషుల్ని ప్రేమించడానికి, మనుషుల్ని ఆకర్షించడానికి కొత్త నిబంధన గ్రంథంలోని ప్రభు రాలే. ఇది అబ్రహాం కాలంలో పాత నిబంధన నుంచే వస్తాయి. మళ్ళీ ఇంకొక మాట మీకు చెప్పాలనుకున్నాను. ఆదాము అవ్వ పాపం చేయగానే తనకు వస్త్రాలు లేవని గుర్తెరిగిన తర్వాత, మరి నాకు వస్త్రాలు ఎక్కడయ్యాక ఒక మంచి విచిత్రమైన వస్త్రాలు కుట్టించి ఇచ్చారట. ఆ చర్మం ఎక్కడదే? అసలు ఊరు కాదండి. ఆది కాండంలోనే ఆదాము దగ్గరే ఆయన బలి అయిపోయి ఆ చర్మాన్ని ఇప్పుడు మనకి రొట్టుకి ద్రాక్షరసంగా ఆయన మారి, ఆయన శరీరంగాను ఆయన రక్తంగాను మారి మన చేతుల్లోకి వస్తూ ఉన్నది. అంటే చూడండి, ఆదాముకి ఏ రకమైన ప్రేమ చూపించాడో, అబ్రహాముకి ఏ రకమైన ప్రేమ చూపించాడో, యేసులో ఉన్న కాలంలో పేదలకి, యోహానికి, ఆంధ్రేయుకి, మత్తయికి, శిశువులకి, అందరికీ కూడా యోదయ, గలిలయ, సమరయ ఏంటి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఏ ప్రేమ అయితే చూపించాడో అదే ప్రేమ, కలవరి ప్రేమ ఇప్పుడు మన మీద కూడా చూపుతున్నాడు. వ్యత్యాసం ఏమైనా ఉందా? అందుకని అంటాడు, అయ్యా యేసు ప్రభువులో నేను ఏ స్వార్థం కూడా నేను చూడలేదు, నేను నిజంగా నేను చూశాను, అందుకని నమ్ముకున్నాను నేను అంటాడు పేతురు. స్తోత్రం. అర్థమైంది కదండి? మీకు అర్థమైందా? అందుకని దీని గురించి మనం చెప్పాలి. అయ్యా, నీ కొరకు నా కొరకే మన ప్రభు బలైపోయాడు. ఇంకెందుకు బలి ఇవ్వడం? ఇంక బలి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు బలైపోయిన వాడు అయిపోయాడు అని చెప్పేటట్లుగా
మనం ఉండాలని, మనం మారాలని. అది దేవుని యొక్క గొప్ప ఆదేశం యొక్క ఉద్దేశం, దర్శనం అండి. ఇదే సువార్త దర్శనం అంటే ఇదే. విన్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యా నా కొరకు మరణించిన దేవుడు, నీ కొరకు మరణించడానికి దేవుడు, నీ కొరకు కూడా మరణించిన దేవుడు తప్పనిసరిగా నా మీద ఎటువంటి కృప చూపించాడు, నీ మీద కూడా అటువంటి కృపే చూపిస్తాడు. అబ్రహాంకి ఏ కృప అయితే చూపించాడో, ఆదాంకి ఏ కృప అయితే చూపించాడో, ఏమిటి తర్వాత న్యూ టెస్టమెంట్లోకి వచ్చిన తర్వాత వాల్మీకి ఏ కృప అయితే చూపించాడో, మరి ఇప్పటికి కూడా అదే ప్రేమ చూపిస్తున్నాడు. ఇది నా కొత్త నిబంధన రక్తం అని చెప్పాడు. ఇది ఏ రక్తం అండి? కొత్త నిబంధన రక్తం అని చెప్పి మనందరికి ఇస్తున్నాడంటే అది ఎంత ప్రేమ. ఆ ప్రేమ గురించి మనం ఎంత చెప్పినా అసలు అది తనుతేరని ప్రేమ. ఎంత మంచి దేవుడు వస్తుందో. మన ముందుకు వెళ్తాను. రెండో పాయింట్ ఏంటంటే ఎందుకు ఇచ్చినో అన్నాం కదా. గొప్ప ఆదేశం యొక్క ఏంటంటే ఆదేశమును ఎందుకు ఇచ్చినాం అదే కదా మొదటి పాయింట్. ఎందుకు ఇచ్చారో రాసుకుందాం. మానవ జాతి అవి ఫస్ట్ పాయింట్లో 1 2 3 4 5 1 2 3 4 5 ఈ రెండో దాంట్లో హెడ్లైన్ మనకి ఎక్కడ ఉందో గొప్ప ఆదేశం ఎందుకు ఇచ్చినాం. హెడ్లైన్ పెట్టుకున్నారు కదా. ఫస్ట్ పాయింట్ మానవ జాతి కొరకు దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు ఈ గొప్ప ఆదేశం ఇచ్చింది. మానవ జాతి కొరకు మానవ జాతి కొరకు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఈ గొప్ప ఆదేశమును ఇచ్చింది. మానవ జాతి కొరకు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఈ గొప్ప ఆదేశమును ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు ఈ ఆదేశం? మానవ జాతి కొరకు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఈ గొప్ప ఆదేశమును ఇచ్చింది. చూడండి, ఇది మనం వివరించుకుందాం బాగా. మానవుల జాతి కొరకు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఇచ్చింది. చూడండి, మీరు వెళ్ళండి, బాప్టిజం ఇవ్వండి, బోధించండి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి ఈ గొప్ప ఆదేశం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఇప్పుడు మన ద్వారాగానే మానవుడి ద్వారాగానే సువార్త ప్రభావం అవ్వాలని దేవుడి ఆజ్ఞయించేది. ఇప్పుడు అర్థమైందండి? ఇంకా అర్థం లేదు. ఇప్పుడు చూడండి, అయ్యా నేను చెప్పడం కాదు, నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాను కదా. నేను చెప్పాను, నేను ఎంతవరకు చెప్పాలని నేను వెళ్ళానో అంతవరకు నేను చెప్పేశాను. అయితే విన్నవారు కొద్దిమంది అయితే విన్నవారు, వినలేని వారు కొద్దిమంది ఉన్నారు. అయితే నా సమయం అయిపోయింది అంత అర్థమవుతుందన్నయ్య. నా సమయం అయిపోయింది కనుక, నా సమయం అయిపోయింది కనుక ఇప్పుడు మీ మీద నా భారం పెడుతున్నాను. ఎందుకు ఇచ్చాడు అని అంటే మనం చేయడానికి ఇచ్చాడు ఆయన. ఏం చేయాలి? మనం చేయాలి పని. ఏ పని? సువార్త పని. ఏమండి, మీరు ఆ మాట రాసుకోగలుగుతారా?
ఎందుకు ఇచ్చాడు? మన ద్వారాగా సువార్త చేయడానికి ఇచ్చాడు. మన ద్వారాగా సువార్త ప్రబలం అవ్వాలని ప్రభావం చేయడానికి, విస్తరింప చేయడానికి ఈ గొప్ప ఆదేశమును మనకిచ్చును. మన ద్వారాగా సువార్త విస్తరింపబడాలని ఈ గొప్ప ఆదేశమును ఇచ్చును. మన ద్వారాగా సువార్త విస్తరింపబడాలని, లేకపోతే నా ద్వారాగా రాసుకో బాగుంటుంది కదా. నా ద్వారాగా ఈ సువార్త విస్తరింపబడాలని, నీకు అర్థమవుతుందమ్మా? నా ద్వారా ఈ సువార్త విస్తరింపబడాలని ఈ గొప్ప ఆదేశమును ఇచ్చును. ఎవరికి ఇచ్చేది ఈ గొప్ప ఆదేశం? మీరు శిష్యుడికి ఇచ్చారు. ఆ తర్వాత శిశువుల నుంచి అపోస్తలుడైన పౌలుకి వెళ్ళింది, పౌలు నుంచి తిమోతికి వెళ్ళింది, తిమోతి నుంచి ఎపఫ్రాకి వెళ్ళింది, ఎపఫ్రా నుంచి మనకు వచ్చింది. ఎంత మంచి విషయమో చూడండి. అలాగా సంఘాలన్నీ భారం కలిగి పని చేయడం వల్ల గొప్ప పని జరుగుతుంది. అందుకే దేవుడు ఈ ప్రణాళికని మనకి, ఈ ఉద్దేశాన్ని మనకి, దర్శనాన్ని మనతో పంచుకుంటున్నారు. యోహాను సువార్త 3:16. అసలు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు, లోకం, ప్రేమ 3 ఉన్నాయి. ఏమున్నాయి? 3 ఉన్నాయి. దేవుడు, లోకం, ప్రేమ. చూడండి, దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటో మనం ఇప్పటి వరకు విన్నాం కదా. దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటి? మంచి విన్నామా, చెడ్డ విన్నామా? మంచివే, ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు కనుక. తర్వాత ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది? ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించలేదా? కాదు. ఆయన ప్రేమ ఎలాంటిది? దేవుడు, లోకం. సెకండ్ ఏంటి? లోకం ఎలా ఉందన్నది మనకు తెలియజేయాలి, ప్రకటింపబడాలి ప్రజలకి. ఈ లోకంలో ఉన్న నీవు ఎలా ఉన్నావు? ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నది ప్రజలకు తెలియచేయమంటున్నాడు. దేవుడి గురించి చెప్తూ ఉండి లోకం గురించి చెప్పాలి ప్రజలకి. మీకు అర్థమవుతుంది కదా? ఈ లోకంలో ఉన్న వారి గురించి, ఈ లోకం గురించి చెప్పకపోతే వారికి అర్థమవ్వదు. నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు తప్ప ఈ లోకంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఈ లోకంలో ఏముందో ఏమి లేదో మనం ప్రజలకు చెప్తే పనాలు ఉందా, పనాలు లేదా అన్నది తీసుకోగలుగుతారు. అమ్మో ఇది ఉందా, ఇది లేదా అంటే ఈ లోకంలో ఏముంది? పాపం ఉండదని ఈ లోకంలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. దాన్ని ప్రజలకు తెలియచేయాలి. అది ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉందని తెలియచేయాలి. అప్పుడు ఈ యేసయ్యని తీసుకొచ్చి ఈ లోకం దగ్గరికి తీసుకొచ్చి ఈ లోకాన్ని యేసయ్యని కలిపి ఇప్పుడు ప్రేమిస్తున్నాను నేను దాన్ని తెలియజేయాలి. లోకానికి ఏ రకంగా తీసుకెళ్లాలో చూడండి. మనకు అంత దేవుడు ఇచ్చారు, ఈ రకంగా పంచుకోవాలి. దేవుడి గురించి చెప్పాలి, లోకం గురించి చెప్పాలి, ఆ లోకంలో ఉన్న వ్యక్తుల కొరకు పరిచయం చేయాలి. ఆ తర్వాత ప్రేమ గురించి చెప్పాలి. ప్రేమ ఉండబెట్టిగా కదా మన కొరకు వారిని మరణించారు. ఎప్పుడు? అబ్రహాం. ఎక్కడ? అబ్రహాం, ఆదాం, తర్వాత న్యూ టెస్ట్మెంట్లో, ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని రకాలైన
రూపాంతరం చెంది మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత గొప్ప కలిగిన దేవుడు చూడండి. ఈ విషయాలన్నీ మనం ఏం చేయాలంటే మన ప్రజలకి చెప్పాలి. ఇట్లా చెప్తే ఎవరు వినరంటారా? నా మాట వింటున్నారంటే ఇట్లా చెప్తే ఎవరు వినరు. ఈ సువార్త ఎక్కడైనా వినబడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సువార్తను మనం ఏం చేయాలి? అందుకే దేవుడు ఈ సువార్తను ప్రకటించమని దేవుడు మనకి ఇస్తున్నాడు ఆజ్ఞ. ఆమేన్. ఎంత మంచి దేవుడు చూడండి. ఎవరికి లేని కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏమన్నా మంచి చూసా మనలో? ఏనా మంచి ఏమన్నా చూసారా? ఏమి లేదు, మంచి నీలో ఉండొచ్చు కానీ నిజంగా నాలో అంత చిన్నది కూడా లేదని చెప్పాలి. అంత మంచి దేవుడు మనకు ప్రేమించి ఒక గొప్ప పనిని ఇస్తున్నాడండి. ఆమేన్. యేసయ్య చేసిన పనిని ఒక మానవుడు చేయడం ఎంత కష్టమా కదా? అలాంటి కష్టమైన పని ఇప్పుడు ఆ యేసయ్యలాగా ఎవరైతే మారిపోతారో యేసయ్య చేసిన పనిని ఇప్పుడు మారిపోయిన కూడా చేయాలని ఆలోచన మాట. ఇప్పుడు మారనేంత వరకు కూడా పనికి వాడు రాలేదు. మారనేంత వరకు ఆ పనికి వాడు రాదు. యేసయ్యలాగా మారిపోతేనే ఆ పనిని చేయడానికి ఇష్టపడతారండి. యేసయ్యలాగా మారినంత వరకు కూడా ఆ పని చేయడానికి ఇష్టం పడరు. మీకు అర్థమవుతుంది? చూడండి, నేను కాదు క్రీస్తే నేను చచ్చిపోయాను, బ్రతుకుట నా యందు దేవుడు బ్రతుకుతున్నాడు అంటాడు. తీతుకు బ్రతుకు పత్రికలో ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుందా? నా యందు ప్రభువు నివసిస్తున్నాడు తప్ప నేను కాదు అంటే ఇప్పుడు పౌలు చచ్చిపోవడం వల్ల ఇప్పుడు పౌలు చచ్చిపోవడం వల్ల ప్రభు పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేను చచ్చిపోవడం వల్ల ప్రభు పనిచేస్తాడు. నేను కానీ ఇంకా బతికాను అనుకోండి, నేను పనిచేస్తాను, ప్రభు ఆపుతాను. అందుకని పని జరగట్లేదు. ప్రతి దైవజనుడు చచ్చిపోలేదు కనుకే ఏంటి దైవజనుడు పని పెరుగుతుంది తప్ప పరిచర్య పెరగటం లేదు. మీకు అర్థమవుతుందా? మా గురించి మేము డబ్బు కొట్టుకుంటున్నాం కానీ దేవుడి గురించి డబ్బు కొట్టట్లేదు. కొట్టకపోవడం వల్ల ఇప్పుడు సంఘముల నుంచి కొత్త ఆత్మలో శిశువులు లేవలేకపోతున్నారు. 100 సంవత్సరాల నుంచి అయినా కూడా ఆ వ్యక్తి ఆ విశ్వాసమే ఉండిపోతున్నారు. ఒక వ్యక్తి అంట ఒక సంఘంలోనంట 7 సంవత్సరాల కంట ఇంకెక్కువగా ఉండకూడదండి. ఇది ఒక గొప్ప మరణం. 7 సంవత్సరాల కంటే ఇంకెక్కువ ఉండకూడదంటే ఒక సంఘంలో ఒక విశ్వాసి. తర్వాత ఏం చేయాలంటే పరిచర్యకి వెళ్ళిపోతాడు. ఇది గొప్ప మాకు వచ్చిన సమాచారం. ఇది ఒక విశ్వాసట ఒక 7 సంవత్సరాల తప్ప ఇంకెన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉండకూడదు. మారు మనసు పొంది రక్షింపబడి తర్వాత కాబట్టి ఇది 7 సంవత్సరాల్లో ఇంకా అన్ని సర్వీస్ ఏంటంటారు సిద్ధపడమే. దీని నుంచి చర్చిలో వెళ్ళి నేను ఒకటి అడుగుతానన్నా, ఏమడుగుతాను తెలుసు? అయ్యా తక్కువ మంది వస్తారు కదా, ఏంటంటే వాళ్ళకి చెప్పే ప్రశ్న ఒకటే, మారు మనసు పొంది రక్షింపబడి పట్టబడి సువార్త దొంగబడి ఉన్నారు. ఇతర ప్రదేశాల్లో వెళ్ళిపోవడం వల్ల, ఫ్యామిలీ వెళ్ళిపోవడం వల్ల, తర్వాత ఇతర ప్రదేశాల్లో అప్లావిస్తే మిగతా వారు అక్కడ
తీవ్రంగా ఎందుకు తీవ్రంగా తీసుకోవాలంటారు? మొట్టమొదటి పాయింట్ అది రాసుకోండి. హెడ్లైన్ గొప్ప ఆదేశము మనం ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్ మనం రాసుకుందాం. అర్థమవుతుంది కదా? చూస్తున్నా అర్థమవుతుందమ్మా? ఫస్ట్ పాయింట్ గొప్ప ఆదేశమును మనం ఎందుకు తీవ్రంగా తీసుకోవాలో ఫస్ట్ పాయింట్ మనం రాసుకుందాం. ఇది యేసు శిలువలో ఆజ్ఞ. ఇది ఎవరి ఆజ్ఞ? ఇది యేసయ్య యొక్క శిలువల ఆజ్ఞ. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకం నుండి వెళ్ళి ఆరోగ్యం అయిపోతున్నారో, చనిపోతున్నారో, అప్పుడు శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని, అయ్యా ఇది నా శరీరం రా బాబు, ఇది నా రక్తం రా బాబు, ఇది జ్ఞాపకం చేసుకున్నట్టు తీసుకుంటారు బాబు అని చెప్పి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలని చెప్పిన సూపర్ ఆజ్ఞ ఇది. అందుకని యేసయ్య నుంచి వచ్చిన ఆజ్ఞ కనుక, మాట కనుక ఇది తీవ్రంగానే తీసుకోవాలి, మంటలాగే తీసుకోవాలి, పవర్ఫుల్గానే తీసుకోవాలి. ఒకవేళ ఇది నాకు కాదులే అని కానీ వదిలేస్తే ఇది ఈ క్లాసులు అన్నీ అయిపోయినా కూడా మనం పరిచయం చేయలేము. క్లాసులు అన్నీ అయిపోతాయి కానీ ఇప్పుడు కానీ తీవ్రంగా తీసుకోకపోతే మనం పని చేయలేము అని నేను మాట్లాడుతున్నాను. శుక్రవారం అయ్యా అప్పులు ఉన్నాయి ఆ ఫ్రెండ్ అంటాడు. ఒకప్పుడు అప్పులు ఉన్నాయి, మరి అప్పులుండి పరిచయం చేయకూడదు అని చెప్పని ఫ్రెండ్ అన్నాడు. ఆ మాట అందులో ఉంది. మన ఫ్రైడే అన్నారు నాతో, అయ్యా ఇప్పుడు ఒకప్పుడు నాతో అప్పుల నుండి సేవకాలు కూడా నచ్చుతున్నారు, కానీ ఇప్పుడు నాకంటే ముందు ఆయన సేవకులకు సేవ చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. నేను ఇప్పుడు అంటాను, ఆ మాట ఎందుకన్నాడంటే ఆయన తీవ్రంగా తీసుకున్నాడు ఆ మాట. ఏ మాట? నేను వెళ్ళాలి, ఏం చేయాలి? వెళ్ళాలి, నేను వెళ్ళి చెప్పాలి అనే మాటని తీవ్రంగా తీసుకున్నాడు. అందుకని ఉన్నది ఇక్కడ. ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి అని ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకొని ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి? ఇది శుభ్ర ఆజ్ఞ. ఇది ఏ ఆజ్ఞ? శుభ్ర ఆజ్ఞ. యేసయ్య ఇంకా మరణించే సమయాల్లో ఇచ్చిన శుభ్రాజ్ఞ. ఇంకేమి ఇవ్వలే, ఇంకేమి చెప్పలే. ఆ భారం ప్రభు పెట్టేదండి. ఏది? ఆ భారం ప్రభు పెట్టేదండి. అందుకని యేసయ్య ఆ రోజుల్లో శిశువులకి ఏ శివరాత్రిగా అయితే వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నారు. అదే రోజుల్లో శివర గడియల్లో ఉన్న మనం మరలా ఆ మాటని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శివర సమయాల్లో ఉన్న మనల్ని మరలా దేవుడు తీవ్రంగా తీసుకుని తీవ్రంగా తీసుకొని భారం ఉంచుతున్నాడు ప్రభు. అందుకని ఈ మాటలు మనం ఏం చేయాలి అనియా? మనం తీవ్రంగానే ఆజ్ఞగానే ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతాం? క్లాసులన్నీ అయిపోతాయి కానీ అవి కాదు. చూడండి, కొంతమంది చేతుల ద్వారా అన్నం పెడతారండి, కొడుకునేటారు. కానీ అట్లా ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? మీరు ఎప్పుడైనా చూసారా లేదా? అలాంటి వాళ్ళు చూసారా లేదా? అన్నం పెడతారు చేతులతో, కొడుకు నీళ్ళతో. చూసారా లేదా? అది చెప్పండి. చూసారా? చూడలేదు. నేను చెప్పనా? నాకన్నీ ఇదే అనుభవం. చేతుల ద్వారా అన్నం పెడతారండి. ఎందుకు కొడుకునేదంటే అన్నాన్ని ఇలా చదువుతారు, పైకి పెడతారు. వాళ్ళ అస్తంతో పెట్టి చేతితో పెట్టి ఇలా కంచం ఇల్లు పెడతారు. అన్నాన్ని ఎక్కువ కనబడడానికి
ఇల్లులో ఉన్న అన్నం అంతా తినేసినా కూడా పైపోయిన పెడితే అన్నం ఎలా ఉంటుందండి అడిసి పెడితే కొన్ని చూసారా ఈ క్రాస్ అంతా అయిపోయినా కూడా తీసుకుపోతే రాదు ఒకవేళ తీసుకుంటే మనం ఏం చేయాలి దీన్ని ఎవరికైనా తీసుకోవాలి. తర్వాత రెండో పాయింట్ యేసయ్య ఆజ్ఞాపించాడు అందులోనే రెండో పాయింట్ యేసయ్య ఆజ్ఞాపించాడు, అపోస్తులు ఆచరించారు. యేసయ్య ఆజ్ఞాపించాడు, అపోస్తులు ఆచరించారు. ఆజ్ఞాపించాడు, అపోస్తులు ఆచరించారు. ఇప్పుడు చూడండి, యేసయ్య ఆజ్ఞాపించాడు, శిష్యులు ఏం చేశారు? ఆచరించారు. ఎక్కడికి వెళ్ళమన్నారో వెళ్ళారా లేదా? ఏం చేయమన్నారో చేశారా లేదా? ఆజ్ఞ ఇవ్వడం వల్ల వీళ్ళు ఆచరించారా లేదా? ఇప్పుడు మనకి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆచరించొద్దా? తప్పనిసరిగా ఆచరణలో తీసుకురావాలి. మూడో పాయింట్గా మనం ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటించాలి. యేసయ్యను ప్రేమిస్తానంట ఆయన ఆజ్ఞని మనం తప్పనిసరిగా పాటించాలంటే. మూడో పాయింట్, మనం యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటించాలి. ఇప్పుడు మంచి మాట చెప్తాను, బాగా వినండి. నేను యేసయ్యను ప్రేమిస్తున్నానండి, ఇందులో ఏమీ మొహమాటం లేదండి. నేను ఎంత ప్రేమిస్తున్నానో నా ప్రేమ ఉంటుందండి అని చెప్తాను కదా. నువ్వు ప్రేమిస్తున్నావు అని సూచన ఏమైనా నీ దగ్గర ఉన్నదని అంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞ పాటించాలి. ఏంటి ఆజ్ఞ? నువ్వు సర్వలోకానికి వెళ్ళి అదే ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? నీ పొరుగు వారిని ప్రేమించు, నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవి కాదు యేసయ్య నుంచి వచ్చిన ఆజ్ఞ, ఇది. మీకు అర్థమవుతుందండి? యేసయ్య నుంచి వచ్చిన ఆజ్ఞ ఇది, శుభ్రాజ్ఞ. మీరు ఏం చేయమంటున్నారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఎవరు చేస్తారంట? యేసయ్యని ఎవరు ప్రేమిస్తారో మంచి మాట చెప్పనా మీకు? పేతురా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలు మీకు కాయా అనేవా? కాయి అతను పేతురా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలు మీకు పేతురా, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే మళ్ళా నా గొర్రెలు కాయి మేము. అంటే ప్రేమించిన వాడికి ఏమవుతుందట? మేపే కృప దొరుకుతుందట, కాసే కృప దొరుకుతుందట. ఒకవేళ యేసయ్యను ప్రేమించకపోతే ఈ కృప దొరకదంటండి. నువ్వు చర్చికొస్తున్నాడే, ప్రేమించలేదా? ప్రార్థన చేస్తున్నాడే, ప్రేమించలేదా? వాక్యం వింటున్నాడే, ప్రేమించట్లేదా? అసలు సవాలుగా ఉంది కదా ఈ మాట మనకి. మీకు అర్థమవుతుందా? మనం బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి మందిరం వచ్చినప్పటి నుంచి మనం ప్రేమిస్తున్నాం. అయితే ప్రేమిస్తే ఆ ప్రేమించిన వ్యక్తి ఎట్లా ఉండాలో మనకి ఈరోజు తెలుస్తుంది. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నువ్వు ఏం చేయాలట? ఆయన ఆజ్ఞ, యేసయ్య ఆజ్ఞ మనం పాటించాలంటే. ఇంక ఇందులో ఏమీ లేదు. అయ్యా నేను మనం పని చేస్తాను ఇది కాదు. మనకు కావాల్సింది ఏంటి కావాలి? ఆ పని ఏమై ఉండాలి? యేసయ్య సువార్త అయి ఉండాలి. ఇది గొప్ప ఆజ్ఞ. అయ్యా నాలాంటి కూడా చేయొచ్చా? ఇస్తున్నాడు కదా ఆజ్ఞ. నువ్వు ప్రేమిస్తే చేస్తావు, ప్రేమించకపోతే చెయ్యు. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది. నువ్వు ప్రేమిస్తున్నావు నిదర్శనం ఏంటి? నువ్వు ప్రకటిస్తేనే ఆయన ప్రేమించినట్టు. అందుకని అంటే చూడండి, బాగా చెప్తానే, నేను సువార్త చెప్పలేని ఎడల నాకు శ్రమ.
అంటే ప్రేమించుకున్నవాడికి శ్రమ చెట్టదు. ప్రేమిస్తే ప్రకటిస్తే శ్రమ రాదు. ఎందుకు? యేసయ్యను ప్రేమిస్తున్నాడు కనుక శ్రమ రాదు. ఒకవేళ యేసయ్యను ప్రేమించలేదు కనుక శ్రమ వచ్చేస్తుంది. చూసారా? ప్రకటించడం వల్ల శ్రమ రాలే, ప్రకటించకపోవడం వల్ల శ్రమ వచ్చేది. ఇట్లా మాట్లాడుతున్నాడు పౌలు. పుట్టుడంటే పౌలు బుడక్కాయలా ఉంటాడు. అతను ఎలా రేజ్ చేస్తున్నాడు చూడండి పాయింట్ని. ఒక్కొక్క పాయింట్ రేజ్ చేస్తే ఎలా ఉంటుంది అసలు గుండెల్లో అది చొచ్చుకొని పోతుంది. మీకు అర్థమవుతుందన్నా అన్నయ్య? అంటే మనం ప్రేమిస్తున్నామనే చెప్పడం కాదు, మరి ఏం చేయాలి? ఆత్మను ఆశించాలి. మీరు నిజంగా వేసాను ప్రేమిస్తున్నారని ఇప్పుడు తెలిసిపోయింది మనకి. ఇప్పుడు వరకు మనం ప్రేమిస్తున్నాం అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసిపోయింది మనం ప్రేమిస్తున్నామో నిజంగా లేదు అని. మన భ్రమలో ఉంటున్నాం అనే విషయం మనకు తెలియట్లేదు. అయ్యా అమ్మో ఎలాగైతే పోని సంఘాలు అమ్మో ఎంత పడతాయా అట్లాగా అందరికీ అసలు పాయింటెడ్ వచ్చింది. ఇప్పుడు అసలు తెలిసిపోయింది కానీ సబ్జెక్టు మీకు అనిపించండి. అసలు ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఇలాగా అయితే ఎలాగా అసలు. అందుకని అయినా మనం మాట్లాడుకున్నాం కదా, హాస్పిటల్ చెప్పేసి నా తల్లి నేను ఎప్పుడైతే ప్రేమ పొందుకుందో ప్రేమను పొందుకున్న ఆవిడ ఏమైపోయింది? ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి 200 అంతమందిని తీసుకొచ్చి మందిరానికి ప్రేమను పొందుకుంది కనుక ఆ ప్రేమను పొందుకుంటే ఆ ప్రేమ గురించి ఎవరికైనా చెప్పడానికి ఉంటామా? మనం ప్రేమను పొందుకోలేదు, కానీ పొందుకుంటున్నాం అనుకుంటున్నాం, అందుకే చెప్పట్లేదు. మనం ప్రేమ గురించి చెప్పాలి కానీ ఇంకేమో చెప్పవలసిన లేదు కదా. మనం ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి, లోకం గురించి, ప్రేమ గురించి చెప్పాలి. ఈ మూడింటి కొరకే చెప్పాలి. ఇంకేమన్నా ఉన్నాయా సువార్తలో? ఈ మూడే. మీకు అర్థమైందండి? పరలోకం నుంచి రావడం, మరణం, ఈ మూడే. దేవుడు, లోకం, ప్రేమ, ఈ మూడే. ఇంకేమి ఇందులో లేవు కదా, ఇంకా ఏమి లేవు కదా. మరి ఎందుకు అమ్మకపోతాం మనం గిరి తీసేసుకుంటాం. ఏమి గిరి అంటే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు కానీ ప్రేమ పొందుకుంటే తప్పకుండా ఆ విధంగా పాటిస్తాను. అర్థమైంది కదా? 4వ పాయింట్గా అందులోనే 4వ పాయింట్. 3 పాయింట్లు రాస్తున్నారు కదండి, 4వ పాయింట్. బాగా వింటున్నాం కదా లక్ష్మణ్, బాగా వింటున్నాం, కన్ఫ్యూజ్ అవుతుంది. పాప సంగతి పాప మొదలైన బాగా విన్నాడు చక్కగా. ఇది ప్రతి విశ్వాసకి ఆదేశం. 4వ పాయింట్గా ఇది ప్రతి విశ్వాసకి ఆదేశం. ఈ దేశం ఆదేశం. ఇది ప్రతి విశ్వాసకి ఆదేశం. ఈ పాయింట్ని ప్రతి విశ్వాసం తీసుకోవాలి. మీకు అర్థమైంది కదా అమ్మా? చూసండి, ఈ పాయింట్ని, ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే మనం ఏమి చేయలేము. తీసుకోకపోతే ఎలా ఉంటుందంటే చూడండి, పిల్లలు ఇవ్వలేని ఎలా ఉంటుంది? గొడ్రాల్లా ఉంటుంది. అట్లా కాదు. ఇప్పుడు పిల్లలు కనేట్లుగా ప్రతి విశ్వాసి ఉండాలని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప విషయం అండి బాబు. ప్రతి విశ్వాసి తీసుకుంటే ఎలా ఉంటుంది? సాక్షాత్ ప్రతి విశ్వాసి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అక్కడ? దుమ్ము రేగిపోవాలి అసలు, మామూలుగా ఉండదు. నువ్వు పదార్థం తీసుకొచ్చి అన్ని పదార్థం తీసుకొస్తే అసలు ఖాళీ ఉంటుంది కదా. మళ్ళీ ట్రైన్ కట్టాలి, అప్పు చేసి అప్పు చేసి మళ్ళీ కట్టాలి ట్రైన్. లేకపోతే ఖాళీ స్థలం గొడవలాడో కోట్లాడో లేకపోతే పంచాయతీలో పెట్టే దాంట్లో స్థలాన్ని తీసుకోవాలి అంతేనా? అట్లా అంటే ప్రతి విశ్వాసి ఎవరైనా తీసుకోవాలండి ఈ పాయింట్. ఎంతమంది తీసుకుంటున్నారండి? నాతో మాట్లాడేది దేవుడు, ఏం మాట్లాడేదండి? అర్థమైందనే మీతో మాట్లాడేదాన్ని దేవుడు.
తెలియని మర్మాలు నాకు బయలుపరిచాడండి ఈరోజు. ఏ మర్మాలు నాకు మర్చిపోతుంది. ఏ మర్మాలు ఏం లేవు. తెలియలేని మర్మాలు నాకు బయలుపరిచాడండి. అందులో మర్మం ఏం లేదు. అలా చెప్తారంటే తీసుకోవడం లేదు. అయితే ప్రతి విశ్వాసం కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మనం ఏం చెప్పలేదు. కానీ తీసుకున్నామని చెప్తున్నానండి. గొప్ప ఆదేశత పాటించాలి. రైట్. ఇంకో పాయింట్ ఏంటమ్మా? ఇది గొప్ప ఆదేశమైనది. అందులోనే ఇంకా పాయింట్ మనం రాసుకుంటాం. క్షమించండి, అందులోనే మనం ఇంకా పాయింట్ రాసుకుంటాం. 5వ పాయింట్ రాసుకుంటాం. ఇది ప్రతి సంఘానికి ఆదేశం. ఇది ప్రతి సంఘానికి ఆదేశం. ఇది ప్రతి సంఘానికి అంటే ప్రతి సంఘంలోనే ఏం చేయాలి? ఇది ఈ దర్శనం, ఈ విజన్ ప్రతి సంఘంలో ఉండాలి. ప్రతి సంఘం కూడా అనుభవించాలి. ప్రతి సంఘం కూడా ఇది పాటించాలి. ఒక సంఘం పాటించే ఒక సంఘం పాటించకపోతే బాగుంటుందా? ఈ ఆదేశం ప్రతి సంఘం కూడా చెయ్యాలి. 6వ పాయింట్, మనం సువార్త ద్వారా రక్షింపబడ్డాం. మనము సువార్త ద్వారా రక్షింపబడ్డాం. అయ్యా అందులోనే 6వ పాయింట్, మనము సువార్త ద్వారా రక్షింపబడ్డాం. మనం ఎవరి ద్వారా రక్షింపబడ్డాం? సువార్త ద్వారా రక్షింపబడ్డాం. ఈ సువార్త ద్వారా రక్షింపబడిన మనము ఈ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. అదే దేవుడి గొప్ప ఆదేశం. ఏ సువార్త ద్వారా అయితే మనం రక్షింపబడ్డామో అదే సువార్తను మనం ప్రజలకి ప్రకటించడమే గొప్ప ఆదేశం యొక్క సారాంశం. తర్వాత మనం ఇతరులతో పంచుకోవాలి. మనం ఏం చేయాలండి? ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో మనం పంచుకోవడం వల్ల ఇతరులు ఏమవుతారు? రక్షింపబడతారు. ఇప్పుడు అందుకని అంటాను నేను, సండే అయిపోయిన తర్వాత దేవుడి వాక్యం మీతో మాట్లాడిన తర్వాత పనాలుగా నాతో మాట్లాడింది, దేవుడు ఇలా మాట్లాడారు అని నువ్వు కానీ నీ పక్కోళ్ళతో కానీ మాట్లాడిన తర్వాత వారు ఎలా ఉంటుందంటే వారి దేవుడికి వేరు ఉంటుంది. కొన్ని మారే అవకాశాలు ఉంటాయి మాట. మా అయ్యగారు ఇలా చెప్పారు, దేవుని వాక్యం నాకు ఇలా మాట్లాడింది అని చెప్తే ఎలా ఉంటుందండి? సువార్త చెప్తున్న ఆ రకంగా చెప్పడం వల్ల ఏమవుతుంది? వారు వినడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం కలిగడం వల్ల ఏమవుతుంది? రక్షింపబడతారు. స్తోత్రం. రైట్. 8వ పాయింట్. 8. యేసు మాత్రమే సమాధానం. యేసు మాత్రమే సమాధానం ఇవ్వగలిగింది ఎవరండి? నీకు నాకు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వగలిగింది ఎవరు? యేసు నాకు మానవులు ఇస్తారు. యేసు మాత్రమే సమాధానం. మానవులు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఏ సమాధానం చెప్పలేరు. యేసు మాత్రమే సమాధానం చెప్పగలరు. చూడండి, నీవు తండ్రి దేవుడి కుమారుడువా అంటారు. నువ్వన్నట్టే సమాధానం ఎలా ఉంది? నువ్వు దేవుడు సర్వోన్నతమైన దేవుడి కుమారుడువా? నువ్వు మీరన్నట్టే. మీకు అర్థమైందయ్యా? అంటే దానికి సమాధానం ఎలా ఉంది? ఈవిడి మీద మీలో పాపం చేయలేని వాడు ఎవరైనా ఉంటే రాయేయండి ముందు. తన సమాధానం ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత రాయడానికి వస్తుంటుంటే ఆ పాప రాసేస్తాడు. సమాధానం ఎవరు ఇవ్వాలండి? నీ సువార్త, నువ్వు సువార్త చెప్పినప్పుడు నీ సువార్తకి సమాధానం అంటే విజయం, అంటే రక్షింపబడే రక్షణలోనికి తీసుకురాగలిగింది ఎవరైనా ఉన్నారని అంటే అది ఎవరు? ఆ సమాధానం ఎవరెవరు? యేసు మాత్రమే. ఇది గొప్పగా మనం పట్టుకోవాలండి. మన సువార్త చెప్పి వచ్చిన తర్వాత
ప్రభా ఆమెకు సమాధానపరచు, ఆమెకు సమాధానంలోనికి తీసుకురా అని మనం ప్రార్థన చేసిన తర్వాత ఎవరు నడిపిస్తారు? అవన్నీ యేసు మాత్రమే. అందుకే మెయిన్ పాయింట్ ప్రతి విషయంలోనూ కూడా ఈ సబ్జెక్ట్ అంతా ఇష్టపడడానికి కారణం ఒకటే. ఈ సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ఒక్కడేనండి. ఇది మస్ట్లో అంటే ప్రాముఖ్యమైన ప్రపంచంలో వినలేని, ఎవరు వినలేదని ఎందుకు అనుకుంటున్నారంటే అయ్యా, ఎవరు వినలేది మీకు వివరిస్తున్నాం, మీకు పంచుకుంటున్నాం అంటే కారణం, ఇంపార్టెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే అయ్యా, ఇందులో ఘనత మనుషులకు రాలేదండి, దేవుని మీకు రావడం వల్ల. ఇది శుభ్రంగానే ఇష్టపడలేదు. ఎంతమంది కానీ అర్థం అనేది ఏంటి? 25 మందికి అర్థమవుతుందంట. అందులో 17 మందికి రక్తం యొక్క మీనింగ్ తెలియట్లేదు. అందులో 6 మనం ఎంతమంటున్నాం? 6 ఆమె దేవుడు కృప చూపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక్కొక్క మీ ఇంటి పక్క వాళ్ళని యాడ్ చేసుకొని, మీ ఇంటి పక్క వాళ్ళు కూర్చోబెట్టుకొని, ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ పేరు రాసుకొని ఎంతమంది మీరు చెప్పాలనుకుంటారో అంతమందికి కూర్చోబెట్టుకొని మీరు చెప్తే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా.